హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాపోరిజోలోని హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. కనిపిస్తుంది కదా నది, సుబన్సిరి నది. పక్కనే ఉన్న విలేజ్ అనేది లీడా విలేజ్. దూరంగా కనిపిస్తూ ఉన్నారు కదా, బోటింగ్ చేస్తూ వస్తున్నారు. అది జస్ట్ బ్యాంబూ స్టిక్స్తో తయారు చేశారు దాన్ని. ఫ్రెండ్స్, ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాటిన తర్వాత కాపారిజో అండ్ లీడా అనే విలేజెస్ అయితే వస్తాయి. రైట్ సైడ్ కాపారిజో అండ్ లెఫ్ట్ సైడ్ అయితే లీడా విలేజ్ వస్తుంది. నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాను. లెఫ్ట్ సైడ్ అయితే లీడా విలేజ్ ఉంటుంది. మంచి ఎండ, కిందేమో నది. క్లైమేట్ అయితే అదిరిపోయింది అసలు. ఇక్కడ కొంతమంది నడుస్తూ పోతూ ఉన్నారు. వింటున్నారు కదా, నడుస్తూ పోయేటప్పుడు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది సౌండ్ ఎలా వస్తుందో. ఈ బ్రిడ్జ్ వీక్ అవ్వడంతో వెహికల్స్ అనేది క్లోజ్ చేశారు. కేవలం ఆటోలు, బైక్స్ పోయేవి. ఇప్పుడు మనుషులం మాత్రమే నడుస్తూ పోతున్నాము. సడన్గా బ్రిడ్జ్ ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి, గోవిందా గోవిందా అనేటట్టే ఉందిగా. స్విమ్మింగ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి మనుషులు ఎప్పుడైనా. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా స్విమ్మింగ్ వచ్చినా కొన్నిసార్లు బయటికి తప్పించుకోవడం కష్టం. అందుకే అంటారు కదా, ప్రకృతి కోపం వస్తే ఏం పరిణామాలు జరుగుతూ ఉంటాయో అని. బ్యాంబూ స్టిక్తో చేసిన బోట్ మీద వస్తూ ఉన్నారు కింద. ఇలాంటి ట్రావెల్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది. ఏ రోజైనా సిచ్యువేషన్ వస్తే ఆ బోట్ మీద అయితే పోవాలి. ఈ బోట్ని ఏమంటారో నాకైతే తెలియదు, మీకేమైనా తెలుసా? ఇది లీడా విలేజ్కి పోయే రూట్. హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్లో ఇలా వెహికల్స్ పార్కింగ్ ఉంటాయి. ఇది ఒక షాప్. దీన్ని దాటిన తర్వాత మనం లెఫ్ట్కి అయితే తీసుకుంటాం. ఇక హ్యాంగింగ్ బ్రిడ్జ్ కింద మంచి వ్యూని అయితే మనం చూడడానికి పోతున్నాం. చూసేద్దాం. కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కట్టే ఇళ్ళన్నీ కేవలం బ్యాంబూ స్టిక్స్తో కట్టినవి మాత్రమే. ఈ బ్యాంబూతో తయారు చేసిన హౌస్ కేవలం 3 or 4 lakhsలోనే అయిపోతాయి. మనం ఖుషి మూవీలో చూసాం కదా, ఒక సాంగ్లో ఖుషి నువ్వు కనపడితే అని. అప్పుడు రాళ్లతో పేర్చిన కొన్ని స్టెప్స్ ఉంటాయి, సేమ్ అదే విధంగా పేర్చారు ఇక్కడ రైట్ సైడ్లో. ఇదైతే అట్రాక్టివ్గా ఉంది. ఇంకా ముందుకైతే సాగుతున్నాను. చూసే ప్రతిదీ ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇంకా కొన్ని ఇళ్ళు అయితే కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ బిల్డింగ్స్ ఇప్పుడు ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు బ్యాంబూ స్టిక్తో తయారు చేసిన ఇల్లు ఉండేవి, ఇప్పుడు కనిపిస్తాయి ఆ ఇల్లు అనేవి. ఇప్పుడైతే మనం ఈ లీడా విలేజ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కింద ఉన్న వ్యూని అయితే చూద్దాం. అది కనిపించేది లెఫ్ట్ సైడ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇందాక మనం దాని మీద నుంచే వచ్చాం. ఇసుక అయితే వైజాగ్లో ఉన్న బీచ్ లానే ఉంది, కాకపోతే ఇక్కడ వాటర్ బాటిల్స్, కొన్ని పార్టికల్స్ అయితే ఉన్నాయి. అయినా పర్లేదు, చూడ్డానికి బాగుంది. అకేషన్కి ఇలాంటి ప్లేసెస్కి అయితే రావచ్చు. నేనైతే ఇంకా ముందుకు వెళ్తున్నాను. చూసే ప్రతిదీ చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్లేస్లో ఫ్యామిలీతో రావచ్చు, మంచి పిక్నిక్ లాగా అయితే. సుబన్సిరి రివర్ ఫ్లోయింగ్ అయితే చూడడానికి నార్మల్గానే కనిపిస్తుంది. ఈ టైంలో వాటర్ ఫ్లో అనేది తగ్గింది ఈసారి. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువగా ఉండింది. మీరు ఎప్పుడైనా అరుణాచల్ ప్రదేశ్లోని దాపోరిజో ప్లేస్కి వస్తే ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండ్ సుబన్సిరి రివర్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా ఫన్గా ఫీల్ అవుతారు. దాపోరిజోకి రావాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేకుండా లోపలికి అయితే ఎంట్రీ ఉండదు. కనిపిస్తున్న ఇళ్ళన్నీ ఆల్మోస్ట్ ఈ బ్యాంబూ స్టిక్స్తో కట్టినవే. చెట్టులో ఎక్కువగా బ్యాంబూ ట్రీసే కనిపిస్తూ ఉంటాయి. నాకైతే ఎక్కువ బ్యాంబూ ట్రీసే కనిపిస్తున్నాయి. దగ్గరలో ఏదో రేగిపల్ల చెట్టు కనిపిస్తుంది నాకు. వెళ్తున్నా అటు సైడే. ఇసుకలో నడుస్తూ ఉంటే వైజాగ్ బీచ్లో నడుస్తున్నట్టుగానే ఉంది. వర్షాకాలంలో అయితే ఈ నీళ్లు ఎక్కువ పెరిగి ఈ ఇసుక కూడా క్లోజ్ అవుతుంది అని చెబుతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు. రేగిపల్ల చెట్టు చూడడానికి దగ్గరగానే ఉన్నా పర్లేదు, దూరంగానే ఉంది. తుంగ చూసారా, వీటితోనే కావచ్చు ఇల్లు కట్టడానికి ప్రతిదీ ఫర్నిచర్ యూజ్ చేసేది. మా ఫ్రెండ్ చూసారా ఎంత ఆతృతగా వస్తున్నాడో. రేగిపల్ల చెట్టు కనిపించేసరికి ఎక్కడ నేను తినేస్తానేమోనని
ఆ రాళ్ళ నుంచి కూడా రపరపా వచ్చేస్తూ ఉన్నాడు. పోయి చూద్దాం అసలు రేగిపళ్ళు ఉన్నాయా లేదా అని. వచ్చేస్తూ ఉన్నాడు మనిషి. కొన్ని మొక్కలైతే నాకైతే అర్థం కావడం లేదు అవి ఏ రకానికి చెందినవి అనేది. మొత్తానికి అయితే రేగిపళ్ళ చెట్టు దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ రేగిపల్లికి వస్తున్నాడు. పర్వాలేదు, కొన్ని పళ్ళు అయితే ఉన్నాయి. నది దగ్గరికి పోదాం. అబ్జర్వ్ చేయండి, వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్ చాలా అద్భుతంగా వినిపిస్తుంది. అప్పుడప్పుడు ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. హిట్ 3 మూవీ ఉంది కదా, నహర్లగున్లోనే లాస్ట్ సీన్ తీసింది. ఫారెస్ట్ ఏరియా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏదో చిన్నపాటి ఇల్లు కనిపిస్తుంది నాకైతే. పూజ చేశారనుకుంటాను. ధోని ఎక్కువగా జరుపుతారు, అంటే సూర్యచంద్రుల్ని ఎక్కువగా పూజిస్తారు. నది దగ్గరికి అయితే పోతున్నాను. సన్ రైజ్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒకవైపు నది, ఒకవైపు చెట్లు, అలాగే ఈ శాండ్ అనేది ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఎక్కువ పాకరగా ఉంది. అవి నాచు అంటారు కదా, స్లిప్ అవుతుంది, జాగ్రత్తగా పోవాలి. ఇలాంటి సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటుంటారు. ఆచితూచి అడుగు వేస్తున్నాను. ఈ రాళ్ళు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నది ఎక్కువ ఫ్లో అయినప్పుడు ఈ రాళ్ళు మొత్తం నదిలోనే మునిగిపోతాయి. ఒకప్పుడు ఈ ఇసుకలో బంగారాన్ని కూడా బయటికి తీసేవారని ఇక్కడి ప్రజలు చెబుతారు. ప్రస్తుతం అయితే ఏమీ తీయడం లేదు. చూడ్డానికి ప్లేస్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా ముందు చాలా బాగుంది వ్యూ అనేది. ఆ వ్యూ పాయింట్ చూడడానికే పోతున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ఉంటారు. బట్ ఇలాంటి ప్లేస్కి ఎప్పుడు వచ్చి ఉండరు. ఈస్ట్ సైడ్ మన లాస్ట్ బార్డర్ అరుణాచల్ ప్రదేశ్ అనేది. ఇలాంటి ప్లేస్లకు వచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. కాస్త స్లిప్ అయినా కింద పడి ఛాన్స్ అయితే ఉంది. ఇలాంటి రాళ్ళ మధ్యలో కింద పడితే మనకు చిన్నపాటి దెబ్బలైనా తగలవచ్చు, కొన్నిసార్లు హెవీగా ఇంజరీ కూడా అవ్వచ్చు. సో కేర్ఫుల్గా అయితే ఉండాలి. మ్యారేజ్కి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఇలాంటి ప్లేస్ కానీ వస్తే చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. కొత్త ప్లేస్ని విజిట్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఇక్కడి వాతావరణం అండ్ ఇక్కడ నేచర్ మీకు ఎంతో అట్రాక్టివ్గా అనిపిస్తాయి. ఇక్కడున్న జనాలు కూడా. ఇప్పుడైతే మనం నదికి క్లోజ్గా చూద్దాం. నది లోపల వాటర్ ఎలా ఉంటుందో చూద్దాం. లోపల నాచు అయితే ఉంది. నాకు తెలిసి చేపలు కూడా ఉండి ఉంటాయి. నా వాయిస్కి చూసి పారిపోయి ఉంటాయి. ఎంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సన్ రైజెస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో వాటర్లో. చెట్లు, ఆ చెట్లే ఆల్మోస్ట్ అన్నిటినీ మట్టిని అదుపు చేస్తూ ఉంది. బ్యాంబూ స్టిక్స్ చాలా బెటర్గా స్టిక్స్ చేస్తూ ఉంటాయి. వేళ్ళు లోపలికి పాతుకుపోతాయి కదా, అందుకే మట్టి ఎక్కువగా పోవు. చూడండి, ఎటు చూసినా మనకు గ్రీనరీ ప్లేసే కనిపిస్తుంది. ఈ నది ఉన్న ఏరియా మాత్రమే రాళ్ళు, అలాగే వాటర్ కనిపిస్తుంది. ఎటు చూసినా గ్రీనరీ అండ్ చుట్టూ కొండలు. ఇలాంటి ప్లేస్లో ఉండడం అనేది చాలా అద్భుతమనే చెప్పాలి. అక్కడ ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. అదే బ్యాంబూ బోట్. నాకు తెలిసి చేపలు పడి ఉంటాయి అనుకుంటాను. ఖచ్చితంగా పెడతాయి. ఇంత పెద్ద రివర్లో పడకుండా ఉంటాయా? ఇక్కడ చేపలు పట్టిన తర్వాత ఆ బాంబుల్లోనే కాల్చి తింటూ ఉంటారు. వాటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. నేను ఒకసారి ఆల్రెడీ ట్రై చేశాను. చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాక ట్రై చేయండి. ఇక ఫిషింగ్ అయిపోయాక బ్రదర్ అయితే రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారు. విజిటర్స్కి ఇలాంటి బోటింగ్ ఇచ్చినా బాగుండు అని నాకు అనిపిస్తుంది. బట్ అవైలబిలిటీ కూడా ఉండాలి కదా. వాళ్ళ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫిషింగ్ అయ్యాక బ్రదర్ రిటర్న్ వచ్చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఎంత గ్యాదరింగ్ అనుకుంటాను. పర్లేదు, ఇలాంటి ఎంజాయ్మెంట్ కూడా లైఫ్లో ఉండాలి. అప్పుడప్పుడు ఇలాంటి ఎంజాయ్మెంట్ ఉంటేనే కదా మనకుంటూ లైఫ్ హ్యాపీగా సాగేది. ఫ్యామిలీతో రావచ్చు, బట్ లోపలికి మాత్రం ఎక్కువగా దిగకండి. ఫ్లోయింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు చైనాలో వర్షం కురిసినా ఇక్కడ ఫ్లోయింగ్ ఎక్కువగా పోతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే దగ్గరికి పోకుండా ఉండండి. దూరంగానే చూస్తూ అబ్జర్వ్ చేయండి. ఇక రిటర్న్ అయితే నేను వచ్చేస్తున్నాను. సీనరీ ప్లేస్ చూడడానికి అయితే అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్లేస్ని అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండాలి. లైఫ్లో మనకంటూ ఒక హ్యాపీ మూమెంట్ ఉండాలి.
సన్షైన్ చాలా బాగుంది. ఈవినింగ్ అవుతా ఉంది, మనం రిటర్న్ వెళ్ళాలి. మీకు ఎలా అనిపించింది ఈ ట్రిప్? మీరు ఎప్పుడైనా ఇలాంటి ట్రిప్ని ఎంజాయ్ చేశారా? కామెంట్ చేయండి.